జరిగిన అన్యాయంపై సినిమా తీస్తున్నాడు. నేను నటిస్తున్నాను. ఏదో గెస్ట్ హౌస్ అనుకున్నాను, కానీ ఇంత హోమ్లీగా ఉంటుందని నేను అనుకోలేదు. చాలా థ్యాంక్స్ ఆంటీ. హాయ్ హ్యాండ్సమ్, డ్రింక్ తీసుకోండి. నో థ్యాంక్స్. థ్యాంక్ యూ. తాగండి. టేస్ట్ మారిపోయింది. రండి వెళదాం. ఎవరండి మీరు? బాబు, ఈ స్టూడియోలో మనోజ్ గారి షూటింగ్ జరుగుతుందంట, రమ్మన్నారు. ఆ మనోజ్ గారు పెద్ద చీటర్. వాడి మాటలు నమ్మేలా వచ్చారయ్యా. వెళ్ళండి వెళ్ళండి. అదేంటి అలా అంటుంది? ఏం చెప్పమంటారన్న? హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్న నన్ను ఈ గ్లామర్ ప్రపంచం గురించి చెప్పి నన్ను ముగ్గులోకి దింపాడు. అచ్చం హీరోలా ఉన్నావు, పెద్ద హీరోని చేస్తానని చెప్పి నా దగ్గర 5 లక్షలు కాజేశాడు. వాడు పెద్ద మాఫియా డాన్. హీరోని కాలేక, మా తల్లిదండ్రులకు మొహం చూపించలేక, గతి లేక నేను ఈ స్టూడియో దగ్గర సెక్యూరిటీ జాబ్ చేసుకుంటున్నానన్నా. వాడంత నీచుడని తెలియదు. ఈ మధ్య వాడు నాగార్జున సాగర్ మండలాధ్యక్షుడిని కూడా చీట్ చేశాడని తెలిసింది. ఆ మండలాధ్యక్షుడు ఎవరో కాదు, నేనే. అన్నా, వాడు చీట్ చేసింది మిమ్మల్ని. నేను నీలా చేతులు ముడుచుకుని కూర్చోను. వాడి మోసాలకు అడ్డుకట్ట వేస్తాను. నాలాంటి వాళ్ళు బలి కాకుండా చూడాలన్నా. వాడిని వదలొద్దన్నా. వాడి సంగతి నేను చూసుకుంటాను. పదండి. చందు, పక్రా సత్యం గాడు అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చాడేమో. అన్నా, మన బండారం బయటపడుతుందేమో. ఆఫ్టర్ ఆల్ వాడు ఒక మండల ప్రెసిడెంట్. వాడు మనల్నే చేస్తాడురా. నమ్మక ద్రోహి అంటే? నమ్మకం ఉంటే చోటారా నమ్మక ద్రోహం జరిగేది. ఒక్కసారి అటు చూడు, వీళ్ళంతా నమ్మి వచ్చిన వాళ్ళేరా. హాయ్ సత్యం, రారా. నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. మిస్టర్ మనోజ్, సలామతల్లి ఒడిలో ఉంటూ ఎందుకు నన్ను చీట్ చేశావు? నేను చీట్ చేశాను. ఇట్స్ క్లియర్. ఏం చేస్తావు నువ్వు? వాట్ బిజినెస్ సత్యం? స్టూడియోస్ దగ్గర నుంచి సినిమా హాళ్ల వరకు ప్రతి నిమిషం మా కరసైకిల్లో జరుగుతుంది. మిమ్మల్ని కాదని మీరు ఏం చేయలేదు. సినిమా ఇండస్ట్రీ ఎవడి రాజ్యమూ కాదు, ఎవడప్ప సొత్తు కాదు. సలామ తల్లిని గులామ తల్లిగా మార్చే వాళ్ళ పాపం పండే రోజు త్వరలోనే వస్తుంది. నీకు నీ మాఫియాకి అంతిమ గడియలు సమీపించాయన్న సంగతి తెలుసుకో. నీ బెదిరింపులకు బెదిరిపోవడానికి నీలా ఎర్రబొసెక్కి రాలేదు సత్యం. యు రాస్కల్, ఐ విల్ కిల్ యు. నో నో నో, సత్యం నన్ను తర్వాత చంపుదువుగానే. ముందు ఈ ఫోటోలు చూసి థ్రిల్ ఫీల్ అవు. మనోజ్ ఈ కింగ్ కోబ్రా. ఇప్పటికైనా అర్థమైందా ఈ మనోజ్ ఏమిటో? ఏ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు ఏదనుకున్నా ఐ డోంట్ కేర్. నువ్వు అనవసరంగా నోరు పారేస్తున్నావు అనుకో, ఈ ఫోటోలు వాల్ పోస్టున్నాయి. నీ మండలంలో ప్రతి గ్రామానికి గోడల మీద వెలుస్తాయి. అప్పుడు ప్రజలే నిన్ను చీకొడతారు. మోసం చేయడం నాకు కొత్త కాదురా. ఆ ప్రత్యూష సినిమా ప్లాన్ కూడా నా మోసాల్లో ఒకటి. ప్రత్యూషపై సినిమా తీసి ఆమె అభిమానులకు కానుకగా ఇస్తా. నువ్వేంట్రా తీసేది? తీసిందంతా ఇప్పుడు తగలేశాను. గుర్తులు కూడా ముక్కలుగా చేశా. చూడు మిస్టర్ మనోజ్, ప్రత్యూష గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆమెకు జరిగిన అన్యాయంపై సినిమా మొదలుపెట్టి తీసి రిలీజ్ చేస్తాను.
వర్తమాన నటికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేస్తాను. సినిమా తీయడం అంత ఈజీ కాదు మిస్టర్ సచ్. నేను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డిఎఫ్టీ చేసిన సంగతి మర్చిపోయినట్టున్నా. నువ్వేం చేస్తావో చూస్తా. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక సినిమా తీసి చూస్తా. ఏంటో నువ్వు తీసేది సినిమా? ఆ బ్లడీ మనోజ్ గాడు నన్ను ఈ విధంగా మోసం చేశాడు. నాకు ఏం చేయాలో తెలియక నీకు చెప్తున్నాను. నువ్వేమో ఇప్పుడు ఫారెన్ షూటింగ్ లో ఉన్నా. నిన్నే కాదు సత్యం, ఇండస్ట్రీకి వచ్చిన చాలా మందిని ఇలాగే చీట్ చేశాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న సూర్య సినిమా హీరో కావాలని ఎంతో ఆశతో తల్లిదండ్రులను ఎదిరించి చెల్లెలు పెళ్లి కోసం దాచిన 5 లక్షల డబ్బుతో హీరో కావాలనే ఆశతో స్నేహితుడిని తీసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. నా మిత్రుడు హీరో బ్రహ్మాజీని కలిశారు. వాళ్ళకు సహాయం చేశాడు. ఆ తర్వాత నన్ను కలిశాడు. సహాయం చేయమని అడిగాడు. నేను హీరోగా నటిస్తున్న సినిమాలో అతనికి ప్రతినాయకుని పాత్ర ఇప్పించాను. అతను మంచి నటుడు. ప్రతినాయకుని పాత్రను అద్భుతంగా పోషించాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉందనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళకు మనోజ్ పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి సూర్య ఏమయ్యాడో ఎక్కడున్నాడో తెలియదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్ద ఫైనాన్షియర్ అగర్వాల్ త్రివేది కూడా ఈ మనోజ్ గ్యాంగ్ మాయలో పడి సర్వనాశనం అయిపోయాడు. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా హీనంగా ఉంది. ఇలాంటి చీటర్స్ ని ఏర్పారాయడానికైనా నువ్వు సినిమా తీయాలి. థ్యాంక్స్ రా ఆకాష్. నువ్వు ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో ప్రత్యూషపై సినిమా నిర్మించి ఆ బ్లడీ మనోజ్ గ్యాంగ్ కు బుద్ధి వచ్చేటట్టు చేస్తాను. నీకు అండగా నేనుంటాను. ఇండియా రాగానే కలుస్తాను. నమస్కారం సార్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. తాన్య, చాలా రోజుల తర్వాత కనబడుతున్నా. బాగున్నా కదా? ఫైన్ అండి. హీరోయిన్ అందంగా ఉన్నారు. ఫిల్మ్ నగర్ బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ అమ్ముతున్నారు. కొంప తీసి హీరోయిన్ కావాలని కాదు కదా? నేను హీరోయిన్ కాకుండా ఉండడానికి రక్తం అమ్ముకోవాల్సి వస్తుంది. మీరెందుకు వచ్చారు ఇక్కడ? నేను డొనేట్ చేశాను. మా అమ్మకి బాగా డబ్బు పిచ్చి. నా సంపాదనేమో సరిపోవడం లేదు. లక్ష్యం సంపాదించడం కోసం నన్ను హీరోయిన్ చేయాలనుకుంటుంది. కానీ నాకు అది అస్సలు ఇష్టం లేదు. ఏం చేయాలో ఏంటో. సినిమా హీరోయిన్ అంటే అంత చిన్న చూపెందుకు? గ్లామర్ గా ఉన్నా హీరోయిన్ గా ట్రై చేయి. మంచి ఫ్యూచర్ ఉంటుంది. సినిమా వాళ్ళంటే చెడ్డవాళ్ళని నా ఉద్దేశం కాదు. కానీ మా మావయ్య లాంటి వాళ్ళని చూస్తుంటే అందరూ చెడ్డవాళ్ళని అనిపిస్తోంది. మంచి చెడు అన్ని రంగాల్లోనూ ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. భలే వారండి మీరు. ఎంత జాగ్రత్తగా ఉన్నా మా మావయ్య లాంటి వాళ్ళ చేతుల్లో మోసపోక తప్పదు. ఈ మధ్య ఒక మండల అధ్యక్షుడిని సినిమా తీస్తానని బక్రా చేశాడు. ఆ బకరా ప్రెసిడెంట్ ఎవరో కాదు తల్లి, నేనే. కానీ ప్రత్యూషపై సినిమా తీసి లోకానికి చూపిస్తాను. ఆ మనోజ్ గారి పరిచయానికి ముందే నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డిఎఫ్టీ చేసి ఉన్నాను. మీ మాటలు వింటుంటే సినిమా వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదనిపిస్తోంది. నాకు నమ్మకం ఉంది. మీరు అనుకుని సాధిస్తారు. ఫిల్మ్ ఫైనాన్స్ గురించి ట్రై చేస్తున్నాను. ఓకే అవగానే మీరు కంపల్సరీగా యాక్ట్ చేస్తానని మాట ఇవ్వాలి. ఇంతకాలం మా మావయ్యని చూసి ఎంతో భయపడేదాన్ని. నమస్కారం సార్. కానీ మిమ్మల్ని కలిసాక నా భావాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు చేసే ప్రత్యూష సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని ఆ దేవుని కోరుకుంటాను. వెళ్దామా? పదండి. పిన్ని, ఇదిగో. ఏంటి? ఎందుకు పనికొస్తుంది ముష్టి డబ్బు? నువ్వు సత్యాంత వరకు యోగా టీచర్ గా పనిచేసినా ఆ డబ్బు నీ బాబుని పరీక్షించడానికి సరిపోదు. వాటి ట్రీట్మెంట్ కి లక్షలు కావాలి. ఎలాగైనా సరే తీసుకుంటా. ఈ వారంలో బాంబే ఫైనాన్సర్ వస్తున్నారు. నీ ఫోటో చూసి మట్టి పోగొట్టుకున్నారు. వెళ్ళు, వెళ్ళి హీరోయిన్ ఛాన్స్ కావాలని అడిగిరా. వెళ్ళు, వెళ్ళవే. వెళ్ళి సెలెక్ట్ అయ్యాను రాయ్ ముసడా, లేదా నీ బాబుని వాతలు పెట్టుతాము. నిన్ను నా రౌడీ అన్నయ్యకి 3వ పెళ్ళాన్ని చేస్తా. జాగ్రత్త. నాకు ఇష్టమైన పని ఇది చెప్పిందని నువ్వు చేయొద్దు. పాటికి చేరే వయసులో నేను ఏమైనా పర్వాలేదు. ఒకే రాక్షసి ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యావు. నన్ను ఒళ్ళు వేసుకున్నావు.
నువ్వు నీ అన్నయ్య కలిసి నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు నా కూతురు బతుకు కూడా నాశనం చేస్తున్నారు. మీరు బాగుపడరే, మీరు బాగుపడరు. రే ముసలి మీదుగా ఊరు కూడా తగరెచ్చిపోతున్నావు. బతికుండంగానే పూడ్చి పెడతా. ప్లీజ్ నాన్న ఏమనొద్దు, నువ్వు చెప్పినట్టే వింటాను. వద్దుడా, ఒక కంటి లేని ఆనంద బాష్పాల్ని కన్నీటి సముద్రాన్ని దాచావు. చదువుల సరస్వతిగా అందరి అభిమానాన్ని పొందుతున్న సమయంలోనే నా జీవితంలో తొలి విషాదాన్ని నింపావు. ఇక నాకు చావే దిక్కు. గుర్తుందా? నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? దేవుడు మనల్ని పుట్టించింది బతకడానికి కానీ చావడానికి కాదు. బతికి సాధించేదేమీ లేనప్పుడు చావడంలో తప్పేం లేదు కదక్క. అసలు నీ సమస్య ఏంటో చెప్పు. అక్క, నా పేరు భవాని, ఎంసెట్ లో స్టేట్ టాపర్ని. కానీ దురదృష్టం నాకు దేవుడిచ్చిన వరాన్ని కూడా శాపంగా మార్చింది. ఎంసెట్ టాపర్ భవాని నువ్వేనా? అవునక్క, ఆ భవాని నేనే. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. ఆ లోటు తెలియకుండా చేశాడు మా నాన్న. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు పేపర్లో నా ఫోటో చూసి ఆ మనోజ్ గాడు వాడు నీ జీవితంతో ఆడుకోవాలనుకున్నాడా? అక్క, వాళ్ళకి తెలుసా? వాడు నా మేనమామ. వాడి వల్ల నేనే చాలా ఇబ్బందులు పడ్డాను. నీలాగా నేను చావాలనుకుంటే ఇప్పటికే 100 సార్లు చచ్చుండేదాన్ని. అక్క, జీవితం ఇంద్రధనుసు లాంటిది. అందులో 7 రంగులుంటాయి. సుఖం తర్వాత కష్టం, కష్టం తర్వాత ఏడుపు, ఏడుపు తర్వాత నవ్వు అన్నీ ఉంటాయి. ధైర్యంగా జీవితాన్ని ముందుకు సాగించాలి. నేను చదవలేనక్క. నా ఫ్రెండ్స్ అందరి ముందు హీరోయిన్ అవుతానని గొప్పగా చెప్పాను. ఇప్పుడు వెనక్కి వెళ్తే వాళ్ళు నవ్వుతారు. సినిమా ఫీల్డ్ లో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించు. జరిగిన అనుభవాలతో సినిమా ఫీల్డ్ అంటేనే భయంగా ఉంది. ఇండస్ట్రీలో ఒకడు చెడ్డవాడైతే దాని అర్థం ఇండస్ట్రీ మొత్తం చెడ్డదని కాదుగా. నువ్వు నిజాయితీగా కష్టపడ్డావనుకో, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు ఎలా చెప్తే అలా వింటేనక్క. వెరీ గుడ్. నువ్వు చావాలనే ఆలోచన ప్లీజ్ వదిలేయి. నీ జీవితం గురించి ఆలోచించు. ఏం చేయాలి, ఏం సాధించాలని. నువ్వు ప్రస్తుతానికి హాస్టల్లో ఉండు. నీ ప్రయత్నాలు సాగించు. నీకు అండగా నేనుంటాను. అబ్బో, సాయంత్రం లోపలనే నీ పొద్దు క్లియర్ అయిపోయి చెప్తున్నాను. ఆపరా కాదు. అరే, నాకు వచ్చాడా? రాలేదన్నా, ఇప్పటికి జ్వరం వచ్చింది. మీరంతా కలిసి నాకు జ్వరం తెప్పిస్తున్నారా? ఆ బజ్జీ బోండా పునుకుగారే మసాలా, బజ్జీ బోండా పునుకుగారే మసాలా. గుర్తుపట్టలేదా? నీ శిష్యుడిని పాపారావుని. ఊరి నీ ఇంట్లో దొంగలు పడ నువ్వంటరా పాపారావు? అరే, ఈ కారు, ఈ దర్జా ఏందిరా ఇదంతా? అంతా మీ ఆశీర్వచనం గురుగారు. అదే ఉందిరా, దేవుడిదయ్యా. అలా అనకండి. మీ దగ్గరే ఉంటూ స్టూడియోలో బజ్జీలు బోండాలు అమ్ముకుంటూ ఉండేవాడిని. ఈ లోపల ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన వల్లే 30 లక్షలు సంపాదించాడు. కొంపదీసి దొంగతనాలు దోపిడీలు చేస్తున్నావా ఏంద్రా? లేదు గురుగారు, అతను సాయంతో శాటిలైట్ వ్యాపారం చేస్తున్నాడు. అరే, పెట్రోమాక్స్ లైట్లు విన్నాము, బ్యాటరీ లైట్లు విన్నాము, ఈ శాటిలైట్ లేదురా? ఈ కొత్త రకం లైట్లా? లైట్లు బల్బులు కాదు గురుగారు, సినిమా వ్యాపారం. సినిమా వ్యాపారం? నువ్వెట చేసావురా సినిమా వ్యాపారం? దానికి కోట్లు కావాలి కదా. నీ దగ్గరే ఉందా సినిమా తీయడానికి? కోట్లు పెట్టేవాడిని చూసుకున్నాను. నేను దర్శకత్వం వహించాను. 25 సినిమాలు తీశాను. 25 సినిమాలు తీసావా? నువ్వు 25 సినిమాలు డైరెక్షన్ చేసావంటే, అరే డైరెక్షన్ చేయడం అంటే బజ్జీలు చేయడం కంటే ఈజీ అనమాట. బజ్జీలు చేయడం కష్టం కదా గురుగారు. దర్శకత్వం చేయడం నీకేమవుతురా? నీకు బజ్జీలు పిండి కలపడమే రాదు. డైరెక్షన్ చేయాలంటే చాలా మంది దగ్గర పని చేయాలంట. ఏడా పని చేయలేదు కాబట్టి శాటిలైట్ సినిమా తీశాను గురుగారు. అరే పాపారావు, బజ్జీ బోండా అని కేకేసి అమ్ముకోవడమే నీకు చేత కాదే. బజ్జీ అనమంటే బజ్జీ అంటావు, బోండా అనమంటే ఓండా అంటావు. నువ్వు పెట్టా సినిమా తీసావురా? నా నచ్చే నాకు కలిసి వస్తుంది గురుగారు. కొంతమంది అరవై వాళ్ళు అనుకుని, కొంతమంది మలయాళం వాళ్ళు అనుకుని నాకు అవకాశం ఇచ్చారు. అంతేలేరా, మనోళ్ళకి అవకాశం ఇస్తారు. పొరుగుంటి పుల్లకూర రుచి కదా. 20 ఏళ్లుగా ఈ బజ్జీల బండితో నెట్టుకొస్తున్నాను రా. బాగుపడటానికి ఏదన్నా ఉపాయం చెప్పరా? కందులు ఒడ్లు బాగా పండే మంచి పల్లెటూరు చూసుకోండి. అక్కడ నాటక సమాజంతో లింకు పెట్టుకోండి. మీరు పెద్ద దర్శకులని బిల్డప్ ఇవ్వండి చాలు. అరే పాపారావు గారి దగ్గర నువ్వు వచ్చి చాలా కాలం అయింది. గురుగారు, సినిమా పిచ్చున్న వాళ్ళు ముందుగా మీ దగ్గరకు వస్తారు. అరే నువ్వు మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు. గారి దగ్గర మాట్లాడితే ఇంకేం అర్థమైంది? అది పక్కన పెట్టి మామూలుగా మాట్లాడు. ముందుగా సినిమా పిచ్చున్న వాళ్ళు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు డైరెక్ట్ చేసి ఒక శాటిలైట్ సినిమా తీయండి. సినిమా ఒక్కింటికి కనీసం 2 లక్షలు తక్కువ కాకుండా మిగులుతాయి. 2 లక్షలా? అరే వర్కౌట్ అవుద్దా? సినిమా పిచ్చి లేని వాడు ఎవరుంటాడు గురువు గారు? వాళ్ళందరి బలహీనతల్ని మీరు సొమ్ములు చేసుకోవడమే. అరే పాపరా,
ఇట్లా తీసిన సినిమాలు ఆడతాయి అంటమా? ఆడితే నీ చెప్పు తీసుకుని కొట్టు, నీ ఇంట్లో వాళ్ళు చూడమను. మా నుమ్మే అయిపోతే అప్పుడు అడుగు, కానీ ఈ డబ్బులు నీకు వస్తాయి. ఏమోరా, నువ్వు చూస్తుంటే బాగానే ఉంది కానీ నాకు భయంగా ఉందిరా. నోటి దగ్గర కూడిపోద్దేమో. డేర్ చేస్తేనే ఫలితం. నీకున్న తెలివితేటలకి ఇదే కరెక్ట్. కావాలంటే నా కారు కాసుంటూ నీకు కొంతకాలం ఇస్తాను, ప్రొసీడ్ అయిపోండి. అమ్మో, మరి నా బజ్జీ వ్యాపారం? అబ్బా ఇంకేం బడ్జీలు బండి గురువు గారు, 2-3 నెలల్లో మీరు కోటీతో అయిపోతారు. అంతేనటావా? ఆ దోగారావు సత్తిపండు ఇట్లాంటి సినిమాల మీద ఎంత సంపాదించారో మీకు తెలుసా? తోగారావు సత్తిపండ వాళ్ళు ఎవరురా? వాడు శాటిలైట్ సినిమాలకి దర్శక నిర్మాతలు. అబ్బా మీరేం ఆలోచించకండి, రేపే మంచి రోజు, మీరు ఫైనాన్స్ వాటి బయలుదేరండి. అరే పాపారావు, పాలల్లో ముంచురా డికాషన్ లో ముంచురా నీదే భారం రా. అరే మరెవరు దొరకకపోతే? బడ్జీల బండి ఉండనే ఉంది కదా. అరే సినిమాల్లోకి పోయి వెనక్కొచ్చినాడు బజ్జీ రమ్ముకోవడానికి కూడా పనికిరాడని మొన్న టీవీలో చెప్తున్నారులేరా. ఏం ఆలోచించకండి గురువు గారు, శాటిలైట్ సినిమాలకి జై బోలో, శాటిలైట్ సినిమాలకి జై. బట్టలు ఎలాంటివి వేసుకోవాలో తెలుసు కదా గురుగారు. అరే 20 ఏళ్ళుగా సినిమా వాళ్ళకి బజ్జీలు అమ్ముతున్నాను, నాకు తెలియదంటారా ఎటువంటి గుడ్డలు వేసుకోవాలను? తెల్ల చొక్కా వేసుకోవాలా, తెల్ల ప్యాంట్ వేసుకోవాలా, తిరణాలను అమ్ముతారే కళ్ళజోడు అది పెట్టుకుని తెల్ల చెప్పులు వేసుకోవాలా, సెల్లో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా. హలో రామారాయుడు గారు, ఏ నారాయణరావు గారు, దాసనారాయణరావు గారు బాగున్నారా? మాకు తెలుసులేవో ఎంతమందిని చూసాం సినిమా వాళ్ళని. అట్నేరా పాపారావు, పొద్దున్నే బయలుదేరతా, బాగా కందులు ఒడ్లు బండి ఊరు చూసుకుంటా, సరేనా? ఇప్పుడు మా గురువు గారు అనిపించారు, వస్తాను గురువు గారు. ఇదిగో బంగారు. అరే పోవయ్యా, సినిమాలో పోయేవాడు గారెలు ఎందుకు అమ్ముతాడు? పో బలవాడు బండి ఎవడన్నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా? అది బండి వ్యాపారం పాటు గురించి ఎవరు? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 1 2 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1. Come on guys, 1 2 3 4. రేపు అందరూ యూనిఫామ్ లో వచ్చేయండి, ఓకే? You feel very comfortable. 3 4 1 2 3 4 1 2 3 4 1 2. హే పాపా, నడుంపై నుంచి డిస్కో డాన్స్, కింది నుంచి పైదాకా ర్యాప్ డాన్స్, దీన్నేమంటారే? నీకు అర్థం కాదన్నా, పాప దగ్గర బుద్ధిగా నేర్చుకోవాలా? ప్లీజ్ పాప, నా నడుము కూడా నీ నడుములాగా సన్నగా చేయవా? ప్లీజ్ పాప, నేర్పించవా ప్లీజ్. ఏం ఫిగర్ అన్నా? అరే అరేబియన్ గుర్రంలా ఉందిరా. కావాలన్నా? అది నాది, నాకే కావాలి. తుపాకీ అన్న మాకే మనోదన్నా. నమస్తే లక్కీ ఫెలోస్ బతికిపోయారు. హాయ్, గుడ్ మార్నింగ్. అమృతం తాగి మురికి నీళ్లతో నోరు కడుక్కున్నట్టు ఇలాంటి బేవర్స్ కాళ్ళకు బుక్ అయ్యావంటే? అంకుల్, మా అమ్మకి సొంత తమ్ముడు అయితే నువ్వు ఇలా మాట్లాడేవాడివా? వాడైతే అమ్మలా చూసుకుంటాడు, నేనైతే బొమ్మలా చూసుకుంటా. నువ్వొక రోజు మా నాన్నని మోసం చేసి నీ చెల్లిని నాకు చవిటి తల్లిగా తీసుకొచ్చావు. మా ఆస్తులన్నీ నీ గుప్పకే పెట్టుకున్నావు. ఐ డోంట్ ట్రస్ట్ యూ అండ్ ఐ డోంట్ లైక్ యూ అట్ ఆల్. నువ్వు అనుకున్నది ఈ జన్మకు జరగదు, గుర్తుంచుకో. గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఉంది. ఇంత అందగత్తది నిన్ను వదలను. నీ అందంతో కోట్లు సంపాదిస్తాను. నీ ఆశ ఎప్పటికీ నెరవేరు, తెలుసుకో. నా ఆశ నెరవేరుతుంది. నువ్వు నన్నేమీ చేయలేవు. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఉపన్యాసాలు చాలించు. నువ్వు ఆర్టిస్ట్ అన్నాగా, లేదా నా మూడో పెళ్ళానివైనాగా మైండ్ ఇట్. పోవే, ఎక్కడికి పోతావో నేను చూస్తాను. ఎవరో మీరు? వదలండి. పొగలు నడి రోడ్డు మీద ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గులేదు? ఏరా, ఈవ్ టీచింగ్ చేస్తున్నారా, ర్యాగింగ్ చేస్తున్నారా? ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద కాల్చి పారేయాలరా? ఏవట్రా నువ్వు ఇక్కడికి వచ్చి రిబాబు చేస్తున్నావు? ఇది నా ఏరియా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. చాలా ఓవర్ చేస్తున్నావు. మీరు ఇలాంటి వాళ్ళకి భయపడకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలి. కాల్చి పారేయండి,
నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అన్నయ్య. హలో హలో ఆకాష్, నేను మండల ప్రెసిడెంట్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. సత్యం చెప్పు. షార్ట్ లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే ఓకే, మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఆకాష్, ఫ్రీ అయ్యావా? సత్యం చెప్పు. నీకో విషయం చెప్పాలని ఇప్పుడు అర్జెంట్ గా ఫోన్ చేశాను ఆకాష్. ఆ బ్లడీ మనోజ్ గారు నన్ను చీట్ చేశాడు. చీట్ చేశాడా? అసలు ఏం జరిగింది? Got it. Excellent. బాగా చేశారు. ప్యాకప్ అన్నా, ఇప్పుడే కదా షూటింగ్ మొదలైంది, అప్పుడే ప్యాకప్ చెప్పమన్నారేంటి? ఇక్కడ షూటింగ్ ఎందుకు పెట్టానో నీకు తెలియదు. నాగార్జున సాగర్ లో ఏ షూటింగ్ జరిగినా సత్యం అనేవాడు హెల్ప్ చేస్తుంటాడట. అతనికి వలవే చూద్దాం. ఇంతకీ మనం ఇచ్చిన యాడ్ పేపర్లో వచ్చిందా రాలేదా? అన్నా, అన్ని పేపర్లలోనే వచ్చిందన్నా. అందరినీ పంపించే మౌనికాకు దర్శనం చేసుకుని నా గెస్ట్ హౌస్ తీసుకురా. అలాగేనా? రేపు సత్యాన్ని కలుసుకొని వర్కౌట్ చేయాలి. ఓకే ఓకేనా? యూ కెన్ గో. సరేనా? థ్యాంక్ యూ మౌనిక, నేను చెప్పినట్టు చాలా బాగా చేస్తున్నావు. ఫ్యూచర్ లో చాలా పెద్ద హీరోయిన్ అవుతావు. నేను మించిన వాళ్ళు ఉండరంటే నమ్ము. నువ్వు ఎప్పుడు చెప్పే డైలాగేగా, ఎంతో మందికి వలలు వెతుకుతున్నా. చూద్దాం. హలో సత్యం గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. థ్యాంక్ యూ. నా పేరు మనోజ్ అండి, ఫిలిం ప్రొడ్యూసర్ని. నిన్న ఎత్తిపోతల దగ్గర షూటింగ్ చేశాం. రేపు నాగార్జున సాగర్ లో షూటింగ్ చేయడానికి మిమ్మల్ని పర్మిషన్ అడుగుదామని వచ్చాం. ఐసీ. తప్పకుండా మనోజ్ గారు, నా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో డిప్లొమా చేసిన మీరు ఈ నాగార్జున సాగర్ కి ఎవరు షూటింగ్ చేయడానికి వచ్చినా మీరు హెల్ప్ చేస్తారని మా నిర్మాతలందరూ అనుకుంటున్నారు. మీ నిర్మాతలు పడే కష్టాల ముందు నేను చేసే హెల్ప్ ఎంత? ఇక్కడ మీరు షూటింగ్ చేస్తే టూరిజం ప్లేస్ గా అభివృద్ధి చెందుతుందని నాగార్జున సాగర్ మండలాధ్యక్షుడిగా నా చిన్న స్వార్థం. అలాగా మీ గురించి పూర్తిగా తెలుసుకునే వచ్చాను సార్. ప్రత్యూష గురించి విన్నారా? తెలుసు. ఒక అచ్చ తెలుగు అమ్మాయి పెద్ద హీరోయిన్ గా ఎదిగే సమయంలో కొందరు స్వార్థపరుల కుట్రకు బలై ఆ కాలంలో తారగా మిగిలిపోయింది. ఆమె మరణానికి కొద్ది రోజుల ముందే ఈ చేతులతో సన్మానం చేశాను. ఆమె జీవిత కథ ఆధారంగా నేను సినిమా తీస్తున్నాను. మీరు తప్పకుండా యాక్ట్ చేయాలి. ప్రత్యూష సినిమాలో ఛాన్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. తప్పకుండా నటిస్తాను. రేపు మీరు మా లొకేషన్కి వచ్చి మా హీరోయిన్ ని మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము చాలా సంతోషిస్తాం. తప్పకుండా రావాలి. అలాగే సార్, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. నేను సిద్ధుని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకెంత చెప్పినా అర్థం కాదు. నీకు వాడి జాబ్ తప్ప ఇంకేమీ ఉండవే. అబ్బా, సిద్ధు 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 విని విని చెవు తిప్పి పెట్టిపోతున్నాయి. సిద్ధు కోసం నేనేమైనా చేస్తా. ఏం చేస్తావే? ఇప్పుడు సిద్ధు వచ్చాడనుకో, ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తానా? నన్ను చేసుకునేవాడేగా. ఈ చల్లని నీళ్ళలో తనివి తీరా నా కౌగిలిస్తా. నా గులాబీ పెదవులతో అతని పెదవులు మూసేస్తా. ఎంతకాలం దాచుకున్న నా అందాలన్నీ దోచిపెడతా. నీకు పిచ్చి ఎక్కువైందే. నిన్న ఆ దేవుడే కాపాడాలి. పిచ్చి సిద్ధు ప్రేమ పిచ్చే. నీకు జన్మనిచ్చిన తల్లిని, నిన్ను దేవతలా కొలిచే అభిమానుల్ని, నీకు స్టార్టం తెచ్చిపెట్టిన దర్శక నిర్మాతల్ని ఏనాడో గుర్తు తెచ్చుకో. నా సిద్ధు నాకు ముఖ్యం, అంతే. సార్, మండల ప్రెసిడెంట్ సత్యం గారు వస్తున్నారు. హాయ్ మనోజ్. నమస్తే. రండి సత్యం గారు. మీ రాకతో మా షూటింగ్ పావనం అయిపోయింది. సార్ కూల్ డ్రింక్ తీసుకురండి. పర్లేదు, కూర్చోండి. రండి. మౌనిక, కమ్ హియర్. సత్యం గారు, ఈ అమ్మాయి పేరు మౌనిక. చాలా మంచి పిల్ల, అప్కమింగ్ హీరోయిన్.
ఎలా కావాలంటే అలా చేస్తుంది. యాక్టింగ్. హాయ్ సార్. నమస్తే. నా పేరు తిరుపతి. అన్నకు రైట్ హ్యాండ్. అన్న గురించే కాదు, ఇక్కడ ఎవరిని అడిగినా నా గురించి కూడా చెప్తారు. ఆ మధ్య భూమిక వచ్చింది, అన్నకు షేక్ హ్యాండ్ ఇచ్చింది, అన్న తీసుకోలే, నేను తీసుకున్నా. త్రిష వచ్చింది, అన్నకి షేక్ హ్యాండ్ ఇచ్చింది, అన్న తీసుకోలే, నేను తీసుకున్నా. ఇలియానా వచ్చింది, అన్నకి షేక్ హ్యాండ్ ఇచ్చింది, ఉండన్నా, అన్న తీసుకోలే, నాకు కూడా ఇవ్వలే. ఈ నాగార్జున సాగర్ లో ఎవరు షూటింగ్ చేయాలన్నా అన్న సహకారం లేని ఏమీ చేయలేరు. అది అన్న కెపాసిటీ. మోనిక, సచిన్ గారు కూడా మన సినిమాలో నటిస్తున్నారు. నాకు కూడా అన్న చేతిలో కాస్ట్లీ బ్రాసెట్ ఉంది, దొబ్బిన కదా. తిరుపతి. ఓకే మనోజ్ గారు, నాకు ఎంపీటీసీతో జనరల్ బాడీ మీటింగ్ ఉంది, వస్తాను మరి. సచిన్ గారు, రేపు కూడా మీరు మా షూటింగ్ వచ్చి మమ్మల్ని ఆనందపరచాలి. కూలిపోయిన బ్రిడ్జి దగ్గర షూటింగ్ ఉంది, తప్పకుండా వస్తారుగా? అలాగే మనోజ్ గారు, తప్పకుండా వస్తాను. ఐ లైక్ యూ సచిన్ గారు, ఐ రియలీ లైక్ యూ. అన్న ఇది పెద్ద చిలకూరు బ్యాచ్ లో ఉంది, మన దగ్గర డబ్బులు దొబ్బని టెండర్ వేస్తున్నారు. అన్న ఇటువంటి వాళ్ళు మనం ఎంతమంది చూడలేదు, ఎన్ని పేపర్లు చదవలేదు. మనతో డబ్బులు తీసుకున్నాం, పొద్దున్నే బోర్డు తిప్పాడు. ఇదంతా వచ్చిన కంపెనీ అన్న. తీసే సినిమా ఒక నాగార్జునతో వెంకటేశ్వర చిరంజీవితో చేయాలి కానీ వీళ్ళతో ఎందుకన్నా? వీళ్ళతో మనకొద్దన్న వ్యవహారం. మీరు తప్పకుండా రావాలి. ఆ షూటింగ్ చూడడానికైతే వస్తాం, ఎలుపులు గిలుపులు అంటే కుదరవు. అన్నా దీన్ని నీకు ఎరగా వేసి డబ్బులు లాగాలని చూస్తున్నాడు. ఈ మనోజ్ గారిని చూస్తుంటే పెద్ద మాఫియా డంలా కనిపిస్తున్నాడు. వీడితో మనకొద్దను, ఈ సెటిల్మెంట్ మనకొద్దు. పద వెళ్దాం. నువ్వు పిలిచావుగా, వస్తాడులే. అర్థమైంది అన్న, పద, టైం అయింది, పదన్నా. ఓకే మనోజ్, రేపు కలుద్దాం. ఓకే సార్. ఏముంటారా వీళ్ళకి? సినిమా తీసాక డబ్బులు అయిపోయింటాయి. ఎందుకు అలా కూర్చున్నారు? ఏమైంది మనోజ్ గారికి? మనోజ్, సత్యం గారు వచ్చారు. ఏంటి మనోజ్ గారు, షూటింగ్ జరగట్లేదా? ఐఎమ్ సారీ సత్యం గారు, షూటింగ్ ఆగిపోయింది. మిమ్మల్ని అనవసరంగా పిలిచి అప్సెట్ చేశాను. ఏం జరిగింది మనోజ్ గారు? అసలు ఎందుకు ఆగిపోయింది షూటింగ్? 2 కోట్లు ఇస్తానన్న ఫైనాన్షియల్ వాళ్ళ ఫాదర్కి బాగలేదని అమెరికా వెళ్ళిపోయాడు. ఎవరు వర్ధమాన్ నటికి జరిగిన అన్యాయంతో సినిమా తీయడానికి ఫైనాన్స్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. డోంట్ వరీ మనోజ్, మనం చేసేది మంచి ప్రయత్నం. ఈ సినిమా ఆగదు. మంచి పని నీకు నాకు సత్యం గారికి తెలుసు, కానీ ఆ ఫైనాన్షియర్కి తెలియాలిగా. ఇక నాకు చావే శరణ్యం. మనోజ్ గారు, మీరేం దిగులు పడకండి. దేవుడు మీకు అన్యాయం చేయడు. దయచేసి అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నా చావు నా కథని ఆధారంగా చేసుకుని మీలాంటి వాళ్ళు సినిమాలు తీయాల్సి వస్తుందేమో. అన్నా నీ చౌకత అంత బాగుంటుందా? మగధీరం క్లాస్ వస్తున్నా, 100 days ఆడుతున్నా, ప్రొడ్యూసర్ సీజ్ అవుతుందా? తిరుపతి, వాడి మాటలు పట్టించుకోకండి. అన్నేమంటావు? ఈ వాడి నోరు కాబట్టి మోయించగలిగారు, అందరి నోళ్ళు మోయించలేరుగా. తిరుపతి తింగరోడు, వీడి మాటలు మీరు పట్టించుకోవద్దు. సత్యం గారు, నా కెరియర్ లో ఇది పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాను. మనోజ్ గారు, నేనేం చేయాలో చెప్పండి, అందుకోసం నా సాయశక్తిని ప్రయత్నం చేస్తాను. సత్యం గారు, నన్ను నా సినిమాని కాపాడాలంటే మీరు నాకు 1 కోటి రూపాయలు ఫైనాన్స్ చేయండి. తప్పదండి. యూ డోంట్ వరీ మనోజ్, సత్యం గారు మనకి తప్పకుండా సహాయం చేస్తారు. 1 కోటి రూపాయల? నా ఆస్తి మొత్తం ఉందినా కూడా అంత డబ్బులు రావు మనోజ్ గారు. నా వల్ల అవుతుందంటారా? ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. మిమ్మల్ని అడగకూడదు అనుకున్నాను, తప్పలేదు. నన్ను క్షమించండి. అన్నా ఇదేదో పెద్ద డ్రామాలో ఉందన్నా. ఈ రోజు నా ఆఖరి గడియని అనుకుంటారు, లేక నన్ను బతికించుకుంటారు, అంతా మీ చేతుల్లోనే ఉంది. ఓకే మనోజ్ గారు, నా పరపతంతా ఉపయోగించి మీకు సర్దుబాటు చేస్తాను. థ్యాంక్ యూ సత్యం గారు, మీ మేలు జన్మలో మర్చిపోలేను. 1 కోటి రూపాయలు ఇస్తారుగా? ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ప్రాణం పోయినా మాట తప్పలేను. అదే కదన్నా నీ వీక్నెస్. అందరు రాజకీయ నాయకులు కోట్లు సంపాదిస్తున్నారు, నువ్వు ఉన్నది అందరికి ఖర్చు పెడుతున్నావు, ఆఖరి సినిమాలకు కూడా ఖర్చు పెడుతున్నావు. అన్నా వీళ్ళ మీద నాకు డౌట్ గా ఉంది, వాళ్ళు నిన్ను బాగా ఇరికిచ్చేస్తున్నారు, వద్దన్నా. తిరుపతి ప్లీజ్ ఊరుకో. సార్, ఈ ఒక్కసారి మీరు మమ్మల్ని ఆదుకోండి సార్, ప్లీజ్. మనోజ్ గారు, ఈ ఒక్కసారికి నేను ట్రై చేస్తాను. అన్నా వాళ్ళ ఊరు తెలియదు, వివరాలు తెలియదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళ 1 కోటి రూపాయలు వెనకిస్తారన్నా. అన్న వద్దన్నా, నా మాటని వద్దన్నా. తిరుపతి ఎంత చెప్పినా ఇంతే.
మనోజ్ గారు, ఎంత తొందరగా డబ్బు అరేంజ్ అయితే అంత త్వరగా తెచ్చిస్తాను. ఈ లోపు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడదు. అలా వస్తాను, జాగ్రత్తగా వెళ్ళి. అలాగేనండి. తిరుపతి. హలో సత్యం గారు, నమస్తే. నమస్తే మనోజ్, బాగున్నావా? బాగున్నాను సార్. మీలాంటి ఫ్రెండ్స్ ఉన్నంత వరకు బాగానే ఉంటాను సార్. కూర్చోండి. చందు, సారీ చూసుకుంటారా? ఓకే సార్. నో థ్యాంక్స్. మనోజ్ గారు, షూటింగ్ ఎంతవరకు వచ్చింది? అంతా బాగుంది కదా? ఏం బాగుంది సత్యం గారు, ఇప్పుడు బేకర్ వరకు మునిగున్నాను. మీరు రాకపోతే ఇంకా మునిగిపోయామండి. వారే మీకు మాట ఇచ్చిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను? మనోజ్ గారు, నన్ను చూసిన ఆనందంలో మీరు అసలు విషయం మర్చిపోతున్నారు. ₹1 డబ్బు తీసుకొచ్చాను. అన్వర్, ఆ డబ్బు ఇలాగే. మలేష్, ఇదిగోండి మీరు అడిగిన ₹1. సత్యం గారు, మీ డబ్బు పువ్వుల్లో పెట్టి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. అంతేకాదు, ఈ సినిమాలో నటిస్తున్నందుకు మీకు రెమ్యునరేషన్ కూడా ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి. మనోజ్ గారు, సత్యం గారు కష్టపడి సంపాదించిన డబ్బు జాగ్రత్తగా ఇస్తారుగా? మీరేం కంగారు పడకండి, సేఫ్ గానే ఇస్తాను. అన్వర్, మనమంతా కళామతల్ని ముద్దు బిడ్డాను. ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఎలా? ఓకే సత్యం గారు, మీరు ఫిలిం నగర్ వెళ్ళి శకుంతల గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకోండి. రేపు ఎర్లీ మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చేసేయండి. అక్కడే రేపు మీకు షూటింగ్ ఉంది. చాలా హెల్ప్ చేశారు, మీ రుణం తీర్చుకోలేదు. సార్ని శకుంతల గెస్ట్ హౌస్ దగ్గర వదిలి జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. అలాగే సార్. ఓకే మనోజ్. ఓకే సార్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. హాయ్ మనోజ్, చెప్పు. ఓహో, వచ్చే బకరాగాడి పేరు సత్యం బాబా. నాగార్జున సాగర్ మండల్ ప్రెసిడెంటా? నువ్వు చెప్తారా? వాణ్ణి ఆడుకుంటా, నా చూపులతో మత్తెక్కించి ఆ మత్తులో చిక్కు చేస్తా. కెమెరాలో క్లిక్ పంపించి నీకు ఫోటోలు పంపిస్తా. నా మమ్మీకి కావాల్సింది డబ్బు, నాకు కావాల్సింది నా ఫేవరెట్ హీరో ఆకాష్. వాళ్ళు ఎప్పుడు పరిచయం చేస్తావు? ఓకే బాయ్. ఆంటీ, నా పేరు సత్యం బాబు, నాగార్జున సాగర్ మండల ప్రెసిడెంట్. ప్రొడ్యూసర్ మనోజ్ పంపించారు. అభ్యుదయ భావాలు గల మనోజ్ వర్ధమాన నటికి జరిగిన అన్యాయంపై సినిమా తీస్తున్నాడు. నేను నటిస్తున్నాను. ఏదో గెస్ట్ హౌస్ అనుకున్నాను, కానీ ఇంత హోమ్లీగా ఉంటుందని నేను అనుకోలేదు. చాలా థ్యాంక్స్ ఆంటీ. హాయ్ హ్యాండ్సమ్, డ్రింక్ తీసుకోండి. నో థ్యాంక్స్. థ్యాంక్ యూ. తాగండి. చాలా బాగుంది, టేస్ట్ మారిపోయింది.